ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్కి పోయినా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ని పిహెచ్సిల్ని రెన్యువేట్ చేయడమే కాకుండా కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కట్టించి అన్ని రకాల ఫెసిలిటీస్ని అందజేయడమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రజలకి అందుబాటులో తేవాలి. పేద ప్రజలు డాక్టర్లు అవ్వటమే కాకుండా పేద ప్రజలకి నాణ్యమైన ఫ్రీ మెడిసిన్ కూడా వాళ్ళకి వైద్యం అందించాలన్న ఒక చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి. ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడం చేతగాక, అంటే దాదాపుగా 7 జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు. 5 జగనన్న ఉన్నప్పుడే 2023-24లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొన్న ఈ మధ్య ఒకటి స్టార్ట్ అయింది. పులివెందల్ది వాంటెడ్గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. మిగతా 10 ఈ 15 నెలల్లో కనీసం 15 కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ నీతిమాలిన ప్లాన్లు, నీతిమాలిన రాజకీయాలు, వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో. అలాంటి మెడికల్ కాలేజీలని విత్ హాస్పిటల్స్తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు హోంమంత్రి అనిత గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటే అదొక ప్రెజెంటేషన్ లాగా లేదు, అనిత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ని ఏ విధంగా ఆమె ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం. ఎందుకంటే ఆడవాళ్ల భద్రత గురించి, బాలికల మీద జరిగే హత్యల గురించి, అలాగే మహిళల మీద జరిగే అఘాయిత్యాల్ని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు, ఏ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వలేదు. వాటికి ఎలాంటి ఒక పులి స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవటమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని ప్రజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకొచ్చిందనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఆమె ప్రజెంటేషన్ చేసిన స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈరోజు దాంట్లో ఒకటి మనం గమనించవచ్చు. అందరూ ఏమనుకుంటారు, అనిత గారు ప్రెజెంటేషన్ ఇస్తుంది, ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు, గతంలో చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఎన్ని కాలేజీలు కట్టేశాడో, ఎంత అద్భుతంగా కట్టేశాడో, ఏ విధంగా అవి రన్నింగ్ అవుతున్నాయో చూపిస్తారని అందరూ కూడా ఆ ప్రెజెంటేషన్ చూడటం జరిగింది. కానీ ఆమె చెప్పిన విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు, దానికి ఆలోచన కూడా చేయలేదు. మనకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే వయసులో చాలా చిన్నవాడు, చంద్రబాబు నాయుడుతో పోలిస్తే అనుభవం లేదని వీళ్ళు ఎక్కిరిస్తారు. కడప ఎమ్మెల్యే ఎక్కిరిస్తారు. మరి కడప ఎమ్మెల్యే గారికి 17 మెడికల్ కాలేజీల్ని పర్మిషన్లు తెచ్చి వాటికి శ్రీకారం చుట్టి దాదాపుగా ఈరోజు 6 కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి. ఈ 15 నెలల్లో వీళ్ళు గనక వాటికి డబ్బులు కేటాయించి చేస్తుంటే అవి కూడా ఈరోజు రన్నింగ్లోకి వచ్చే అవకాశం ఉండి కూడా చేయలేక వీళ్ళు వెనక్కి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఒక అనుభవం లేని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కట్టడం చేతనయ్యింది, విజనరీ ఉంది, సీనియారిటీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వల్ల 4 సార్లు ముఖ్యమంత్రి